మేడారం జాతర రేపటి నుంచి మొదలు కానుంది. ఈ క్రమంలో మినీ మేడారంగా పిలిచే మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చింతలగట్టు జాతరకు సైతం లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. అయితే సమ్మక్క సారలమ్మ గద్దెల సమీపంలోని అడవిలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. మట్టి బొమ్మలు, నిమ్మకాయలు, నల్లకోడి, మేకలకు దారం చుట్టి ఉండడంతో అక్కడికి వెళ్లిన భక్తులు భయోందోళనకు గురవుతున్నారు. అసలు అడవిలో ఏం జరుగుతుంది, క్షుద్ర పూజలు ఎవరు చేస్తున్నారన్న దానిపై మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. మండలం సంబంధించిన హైవే రోడ్డు పక్కన జగన్నాయకులగూడెం అప్పరాజపల్లి అడవి ప్రాంతంలో క్షుద్ర పూజల కలకలం రేపుతుంది. విజువల్ చూసుకోవచ్చు. ప్రస్తుతం ఎక్కడైతే క్షుద్ర పూజలు జరిగిన అనుమానంగా భావిస్తాం ఆ ప్లేస్ వద్ద ఉన్నాము. 2 బొమ్మలను గుర్తు తెలియని వ్యక్తులు చేశారు. దీంతో పాటు అక్కడ మనం చూసుకోవచ్చు విజువల్లో ఒక చిన్న బుట్ట, దీంతో పాటు చెప్పులు, ఇలాంటి చెప్పులతో పాటు నల్ల కోడికి సంబంధించిన కోడి తల, దీంతో పాటుగా చాకు, నిమ్మకాయలు, గవ్వలు ఇవన్నీ కూడా ఈ అడవి ప్రాంతంలో కలకలం రేపుతున్నాయి. దీని సమీపంలోనే సమ్మక్క సారలమ్మ జాతర కూడా జరగడం, ఒట్టివాగు సంబంధించిన సమ్మక్క సారక జాతర కూడా రేపు నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అప్రాష్పల్లి జగన్నాయకులగూడెం సంబంధించిన వెదురు అడవి ప్రాంతంలో ఇలాంటి క్షుద్ర పూజలు అయితే కలకలం లేపుతున్నాయి. దీనికి సంబంధించి కొంతమంది భక్తులు ఇటు సైడ్గా వచ్చినప్పుడు దీన్ని చూసి భయాందోళన చెందారు. అయితే ఇక్కడ ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారా, లేకుంటే దేవునికి సంబంధించిన పూజలు అనేది కూడా కొంత అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చెట్టుకు కూడా చీరలు కట్టి ఉండడం, లేడీస్కి సంబంధించిన చెప్పులు, జెంట్స్కి సంబంధించిన చెప్పులు, వంటకు సంబంధించిన గిన్నెలు కూడా ఇక్కడ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కొంతమంది యువకులు ఉన్నారు. ఫస్ట్ ఈ యువకులే చూశారు అసలు ఏం జరిగింది, వీళ్ళకి ఎందుకు అనుమానం వచ్చిందో అడిగి తెలుసుకుందాం. అసలు బాబు ఏం పేరు, నీ పేరు, ఎందుకు వచ్చావు ఇటు? సార్ ఇట్లా మేము జాతరకు వచ్చినాం. ఇట్లా సమ్మక్క సారక్క జాతర అని ఇక్కడ జరుగుతుందని మా ఫ్రెండ్స్ చెప్తే ఎట్లా ఉంటుందో చూద్దామని ఫస్ట్ టైం చూద్దామని వచ్చినాం. ఇట్లా అమ్మవారిని దర్శనం చేసుకొని మేము ఇలా అడవిలోకి పోతున్నాం. ఇట్లా మా ఫ్రెండ్స్ అడవిలోకి పోయేద్దాం పండ్ర ఒకసారి అని అంటే పోయి చూసి వస్తానికి పోతే మా ఫ్రెండ్ ఒక దగ్గర చెట్లకి శారీస్ కట్టుడు, చెప్పులు లేసుడు, క్షుద్ర పూజ లాంటివి చేశారు. తెలియదు మాకు ఆ క్షుద్ర పూజ, మా ఫ్రెండ్ చెప్పిండు. ముగ్గులేసి ఇట్లా చెప్పులు, అమ్మవారి ఇట్లా మొత్తం గాజులు అవి బొమ్మలు వేసి ఇట్లా పెట్టారు. మేము చూసి ఇట్లా భయపడి ఇట్లా బయటకు వస్తున్నాం. అదే సార్ జరిగింది. ఇప్పుడు అంతా కొన్ని దారాలతోని క్షుద్ర పూజ లాంటి స్టార్ గుర్తులు లాంటివి వేశారు. డ్రెస్సులు అవన్నీ ఇక్కడనే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అంతే సార్. విన్నాం కదా, ఇక్కడ అడవి వెదురు వనంలో ఇలాంటి క్షుద్ర పూజలు చేయడం, ఇటు సైడ్ వచ్చిన భక్తులు అయితే భయాందోళన చెందుతున్నారు. నిజంగా రేపటి నుండి జరుగుతున్న మినీ మేడారం వట్టివాగు మేడారం సమ్మక్క సారక జాతరకు సమీపిస్తున్న నేపథ్యంలో దాని సమీపంలో ఇలాంటి క్షుద్ర పూజలు అయితే ఇక్కడ భక్తులను అయితే భయాందోళన చెందిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఎందుకు చేస్తున్నారు, దేనికి చేస్తున్నారనే విషయం మాత్రం ఇక్కడ స్థానికులను అయితే కలవరం పెడుతుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, గూడూరు.